బోధన్ నియోజకవర్గంలో ప్రత్యేక ఇన్సెంటివ్ రీజన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. శనివారం మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ నివాసంలో ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా సౌజన్యంతో పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. జిల్లా ఇన్ఛార్జ్ విజీ గౌడ్, సర్ నిజామాబాద్ ఇన్ఛార్జ్ సుమిత్ర ఆనంద్, మాజీ జడ్పీ చైర్పర్సన్ విఠల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరుకి ఎస్ఐఆర్ నమోదు పూర్తయ్యేలా గ్రామాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తూ గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ విస్తరణ, ప్రజా ఉద్యమాలు, రాబోయే రాజకీయ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించిన నాయకులు ప్రజలు త్వరలోనే తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, మహిళా నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షకీల్ గారు అందరితో కోఆర్డినేట్ చేసిన తర్వాతనే మీ అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడినటువంటి సందర్భంలోనే వారు ఆర్గనైజ్ చేసిన సమావేశమే గతంలో నిర్వహించినటువంటి సమన్వయ కమిటీ. వారి సంబంధం లేకుండా జరగలే. వారందరికి ఫోన్ చేసిండు, మీరందరూ ఇట్లా విజయగౌడ్ గారు, విఠలరావు గారు వస్తున్నారు, మీరు సమావేశానికి పోయింది అని చెప్పి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి, వారు లేకున్నా వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా మళ్ళా ఆయేషా ఫాతిమా గారు, వారి సతీమణి చాలా యాక్టివ్గా వారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు మీరందరూ. మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు 2,23,152 ఓట్లు ఉంటాయి మన నియోజకవర్గంలో. ఇప్పటికీ 1,94,018 ఓట్లు మన బిఎల్ఓస్కు సబ్మిట్ చేస్తే డిజిటలైజేషన్ అయింది. అంటే దాదాపు 86.94, అంటే 87%, 87% మనం డిజిటలైజేషన్లో మన అందరం కూడా సహకారం చేసినటువంటి సందర్భం మీ యొక్క పాత్ర ఉందనేది మరవద్దని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మిగిలింది ఎంత? 13%. ఆ 13%లో నేను ఒకటే మీ అందరికి కోరుతా ఉన్నా, ఇది మంచి సదవకాశం. ఇంతకుముందు నేను చెప్పాను, 25 సంవత్సరాల తర్వాత, అంటే 2002లో ఎన్నికల ఓటర్ రివిజన్ జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు 2026లో ఓటర్ రివిజన్ జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాం కొన్ని రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, బీహార్లో కానీ ఓటర్స్కు అవేర్నెస్ లేకపోవడం వల్ల దాదాపు లక్షల ఓట్లు తొలగించేశారు. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సూచన మేరకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు కేటీఆర్ గారు మాత్రం తరచుగా సమావేశాలు చేస్తూ మరి ఇది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మనము మన బిఎల్ఓస్, బిఎల్ఏస్ను మన ప్రతి బూత్కు సర్ ప్రోగ్రాం కొరకే ఒక్కొక్కరిని మనం అపాయింట్ చేసుకున్నాం. సభ్యత్వం కొరకు 2 చేసుకున్నాం. ఈ సర్ ప్రోగ్రాం కొరకు ఒక్కొక్కరిని అపాయింట్ చేసుకున్నాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇంకా మనకు 3వ తారీఖు వరకు ఉంది. ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనమే గులాబీ కండువా కప్పుకొని ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫామ్స్ అన్ని కూడా భర్తీ చేయించి మనం బిఎల్ఓస్కు సబ్మిట్ చేయించినట్లయితే, అరే పలానా టైంలో నా ఓటు హక్కు గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు జ్ఞాపకం చేశారు, మాకు సహాయం చేశారనే కృతజ్ఞత కూడా మరి ఓటర్లకు ఉంటుంది. కాబట్టి మరి కేటీఆర్ గారి నాయకత్వంలో
అనేక సమావేశాలు జరిపి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తూ ఉన్నాం, ఎక్కడ పట్టించుకుంటలేదు. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు. కానీ ప్రతి ఓటర్ను కూడా ఓటు నమోదు చేయించడానికి కేవలం మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ మనమే మన కార్యకర్తలు పట్టించుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తాము. నేను చూస్తూ ఉన్న రోజు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మన బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో పోతే ఈరోజు చూస్తూ ఉన్నాను అక్కడ ప్రతి మండలం కూడా టేబుల్ పెట్టి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారంటే మీలాగనే ప్రతి గ్రామంలో టేబుల్ వేసి టెంట్లు వేసి ప్రతి మండలంలో కూడా మన కార్యకర్తలు మరి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అంటే అభిలాష ఒకటే, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తప్ప మరి రైతాంగానికి కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ న్యాయం జరగదనే దృక్పథం మన ప్రతి కార్యకర్తకు ఉంది. కాబట్టే మీ బోధన నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇంత పర్సంటేజ్ 86.94% మనం బిఎల్ఓస్కు సబ్మిట్ చేసి డిజిటలైజేషన్ చేయించడం దాంట్లో మీ ప్రధాన పాత్ర ఉందనేది స్పష్టమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ, 246 బూతులు ఉన్నాయి. సరే, ఇదొక సిస్టమ్, ఇదొక సర్ ప్రోగ్రామ్ ఒకటి. రాబో రోజుల్లో ఈ సర్ ప్రోగ్రామ్ ముగించిన తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలా మంది కేసీఆర్ గారి నాయకత్వం, ఇవాళ ఈ సమావేశం ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసిందే. ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది. బిఎల్ఓలను ప్రభుత్వం నియమించింది. బిఎల్ఏలను పార్టీ తరపున మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మండల్ కోఆర్డినేటర్లు, బిఎల్ఏలు కూడా కొంతమంది ఉండి ఉంటారు. మండల్ కోఆర్డినేటర్లు అందరూ బిఎల్ఏలతోని మన పార్టీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బిఎల్ఏలతోని సమన్వయం చేసుకుంటూ మరి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటరు ఓటు పోకుండా, తొలగిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మరి ఈ ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మీ అందరికి కూడా ఇట్లాంటి పుస్తకాలు ఇచ్చి ఉంటారు. ఒక్కసారి మళ్ళొక్కసారి, ఇదివరకు మీరు చదివి ఉన్నా మళ్ళొక్కసారి చదివి మరి దీనికి సంబంధించి మనం ఇంకా ఏం చేయాలి, ఏం చేయలేకపోయినాం తెలుసుకొని ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా అర్హులైనటువంటి ఉండవలసినటువంటి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఓటు, ప్రజాస్వామ్యంలో ఓటు కన్నా గొప్ప ఆయుధం ఏం లేదు. పౌరుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఓటు. ప్రభుత్వాలను ప్రశ్నించడానికి, ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి, మన ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటే ఆయుధం. ఆ ఆయుధాన్ని జార విడుచుకోవద్దు ఎవరు కూడా. ఎవరన్నా తెలిసి తెలియక చేయకపోతే, ఈ ప్రక్రియలో భాగస్వాములు కాకపోతే బాధ్యతతోని మండల కోఆర్డినేటర్లు బిఎల్ఏల మీద సమన్వయం చేస్తూ మీ స్థాయిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు వాళ్ళందరూ మరి ఎన్రోల్ చేయించుకున్నారా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకొకటి, అనేక సందర్భాల్లో మనం ప్రజల దగ్గరికి వెళ్తాం. ఎలక్షన్స్ ఉన్నాయని, మనం పోటీ చేస్తున్నామని, లేదా మన పార్టీ పోటీ చేస్తున్నదని వెళ్తాం. అప్పుడు ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకునే తీరు వేరు ఉంటుంది. అప్పుడు మన అవసరం కోసం పోయినాం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకు తెలియనిది తెలియజెప్పడం, చేయించాలని. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఏళ్ళ నుంచి ఓటేస్తున్నా మళ్ళీ కొత్తగా రాపించుడు ఏంది అనుకుంటారు. నేను చాలా నెత్తే నడిచిపోయింది, నేను ఓటేయబట్టి మళ్ళీ రాపించుకున్నాడు ఏంది, అయిపోయింది నాది ఉన్నది అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎన్రోల్ చేయించుకోవాల్సిందే. ఎంత పెద్దవాళ్ళైనా, ఎన్నేళ్ళ నుంచి ఓటు వేస్తున్నా మళ్ళీ ఎన్రోల్ చేయించుకోవాల్సిందే, నమోదు చేయించుకోవాల్సిందే. ఇచ్చినటువంటి ఫారము నింపి ఆ బిఎల్ఓల దగ్గర నుంచి మనకి ఇచ్చిండ్రు, ఎవరికి, ఓటర్కు. ఆ ఫామ్ నింపి ఇచ్చిండ్రా లేదా ప్రతి ఇంటిని మనం కలవాల్సిన సందర్భం ఇది. మనకు ఒక గొప్ప అవకాశం. అందరి దగ్గర గుర్తగా ఎందుకు పోతాం మనం? పోతే వాళ్ళు ఎందుకు మనల్ని స్వాగతిస్తారు, ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? మీరు ఒకవేళ చేసినా కానీ మళ్ళీ ఒక్కసారి మీద అయిందా కాలేదా? మరి
ఎంతవరకు వచ్చింది ఒక్కసారి పలకరిస్తే నాకు నన్ను యాడ్ చేసిండు, నన్ను గుర్తుపెట్టుకున్నాడు మా మండల్ కోఆర్డినేటర్ లేకపోతే మా బీఆర్ఎస్ లీడరు. మనం బిఎల్ఓ అని తెలియకున్నా, మండల్ కోఆర్డినేటర్ అని తెలియకున్నా బీఆర్ఎస్ లీడర్ అని అయితే తెలుసు, తెలంగాణ ఉద్యమకారులని అయితే తెలుసు కదా. మళ్ళీ వచ్చిండ్రు, మా దగ్గరికి వచ్చిండ్రు, మా ఇంటికి వచ్చిండ్రు, ఇది నా పని, నా కోసం వచ్చిండ్రని మన పట్ల కృతజ్ఞతతోనూ ఉంటారు. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియలో మనం భాగమైనమని గర్వంగా రేపు పొద్దుగల ఒక సంతృప్తి, ఆత్మసంతృప్తి మనకు ఉంటుంది. ఎవరి అన్న ఓట్లు తొలగిపోతే ఇబ్బంది కదా. ఒక్కొక్క రాష్ట్రంలో లక్షలాది ఓట్లు పోతున్నాయి. అక్కడ దీది పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓటే తొలగిపోయింది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటు అట్లా ఉంది. 60 లక్షలకు పైగా 95 లక్షలు అక్కడ తొలగిపోతే 35 లక్షలకు పైగా కోర్టులో వాళ్ళు కేసేసింది. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి సుప్రీంకోర్టుకు పోయిండు, తెచ్చుకున్నాడు ఓటు. సాధారణ పౌరులకు ఆ పరిస్థితి ఉండదు కదా. మనకొక గుడ్లకి ఏంటంటే మేము ఒక 9 మందితోని మన కేటీఆర్ సారు ఈ సార్ మీద పర్యవేక్షణ కమిటీ ఒకటి వేసిండ్రు. ఆ కమిటీలో సుమిత్రానంద్ అనే నేను ఒకదాన్ని. మళ్ళీ ఈ 9 మంది రాష్ట్ర కమిటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత జిల్లా అప్పచెప్పారు. అన్న విజయ్ గౌడ్ గారు ఉన్నారు జిల్లా బాధ్యులుగా, కాన్స్టిట్యున్సీ బాధ్యులుగా అన్న దాదన్న గారు విఠలరావు గారు ఉన్నారు. అయినప్పటికీ మళ్ళొక్కసారి వాళ్ళు రేపొద్దున మెంబర్షిప్ బాధ్యతలు చూడాలి. ఇంకొకటి ఇదే బిఎల్ఏ ఇప్పుడు వెళ్తే రేపొద్దున మళ్ళీ రెండోసారి మెంబర్షిప్ కోసం ఇంటికి వెళ్తాం కదా. అప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు రాలేవు కానీ నీకు అవసరం ఉన్నప్పుడు వచ్చినావా అంటారు. మనం మెంబర్షిప్ కావాలని పోయినామనుకో, నా ఓటు తెలియక నేను పోగొట్టుకున్నా, అప్పుడు నువ్వు రాలే ఇప్పుడు వచ్చినావని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రెండోసారి మన మెంబర్షిప్ కోసం వెళ్ళినప్పుడు అది మన పని తేలిక అవుతుంది. నాకు అన్నింట్లో ఉన్నారు, నా అవసరానికి వచ్చారు, ప్రతిసారి మా ఇంటికి వచ్చిండ్రు, కాబట్టి వీళ్ళ మాట నేను తీసేయకూడదు. ఇప్పటిదాకా మన మెంబర్ కాకుండా నేను మెంబర్షిప్ చేస్తారా అన్న అని అడగాలి మనల్ని. అట్లా మన పనితీరు ఇప్పుడు ఎస్ఐఆర్ సందర్భంగా ఉండాలి. ఇది పూర్తయిన తర్వాత మన మెంబర్షిప్ ఉంటుంది. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వివిధ పెద్దలు ఉన్నారు, చూసుకుంటారు. ఎవరి పనితీరు ఏందో రిపోర్ట్ ఇస్తారు, నివేదిక ఇస్తారు. రామన్న కూడా ఎప్పుడెవరికి ఫోన్ చేస్తారో తెలియదు. కేటీఆర్ సారు మండల్ కోఆర్డినేటర్స్ అనుకోండి, బిఎల్ఏ అనుకోండి, అందరి జాబితా మీ ఫోన్ నెంబర్లతో సహా నా దగ్గర ఉంది, అన్న విజయగౌడ్ దగ్గర ఉన్నది, అన్న విఠలరావు గారి దగ్గర ఉన్నది, ఆయేషాజీ దగ్గర ఉన్నది, అలాగే కేటీఆర్ సార్ దగ్గర కూడా ఉంది. ఎవరికి ఏమో మీ పని ఎంతవరకు వచ్చింది, మీ మెంబర్షిప్ ఎంత అయింది, లేదు మెంబర్షిప్ది టైం ఉన్నది. ఇది ఓటర్ ప్రక్రియ సర్ ప్రక్రియలో మీరు ఎంత శాతం చేయగలిగినరు, మరి అర్హులైన ఓటర్లు అందరి ఫారాలు తిరిగి ఇచ్చిండ్రా అని అడిగే అవకాశం ఉంటుంది. అందరూ బాధ్యతతో ఉండాలి. మండల కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు డివిజన్లు, బోధన్ మున్సిపల్ ఉంది, కొన్ని డివిజన్లు కొంతమంది బాధ్యత తీసుకున్నారు కదా, అట్లా చూసుకోండి. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, బాధ్యులు ఉన్నారు, వాళ్ళు చూసుకోండి. బిఎల్ఏ మన బిఎల్ఏతో మాట్లాడండి ఎంతవరకు అయిందని. సభ్యురాలు సుమిత్రానంద్ ఇంకో గంట అయినా మాట్లాడుతుంటారు, కానీ సమయం లేదు. ఏదో ఒక 5-10 నిమిషాలు ముగిస్తా. ఏదైతే నిన్న మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా, బిలిటెడ్ జన్మదిన సందర్భంగా మరి మన నిజామాబాద్ జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా సాదాసీదాగా, అంటే ఇప్పుడే చెప్పారు కేటీఆర్ గారు ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్రం సంక్షోభంలో ఉన్నది, రాజరిక పాలన ఉన్నది, ప్రజాపాలన అంటున్నారు, రాజరిక పాలన ఉంది. కాబట్టి సేవా దృక్పథంతో సాదాసీదా నా జన్మదినం చేయమని చెప్తే నిజామాబాద్ జిల్లాలో మరి వీజిగోడు గారి ఆధ్వర్యం మేము కూడా ఉన్నాం. మరి జిల్లా పార్టీ ఆఫీసులో యూత్ రక్తదానం శిబిరం కానీ, పళ్ళ పంపిణీ హాస్పిటల్ కానీ, చెట్ల మొక్కల నాటకం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ సరుకు ప్రోగ్రాంకి కేటీఆర్ గారే ముఖ్య నాయకుడు. ఎందుకంటే ఎవ్వరికి తెలియదు, ఏ పార్టీ వాళ్ళు లేరు. కేటీఆర్ గారు వెళ్ళి ఈసీకి రిప్రజెంటేషన్ చేసిన ఫస్ట్ పర్సన్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసీకి రిప్రజెంటేషన్ చేసి మరి ఖచ్చితంగా మరి ఓటర్ నమోదు కావాలంటే ఖచ్చితంగా బిఎల్ఓకు పార్టీ పరంగా బిఎల్ఏలు ఉండాలా,
ప్రతి ఒక్కరు నమోదు చేస్తారనే ఉద్దేశంతో చెప్పిన వ్యక్తి మన కేటీఆర్ గారు. అందుకే మరి గవర్నమెంట్ సిఈసి కూడా మరి ఈ బిఎల్ఏను అధికారికంగా అపాయింట్ చేసి అన్ని పార్టీల నుంచి. అట్లాగే మొన్న ఎక్స్టెన్షన్ మనకు 24th వరకు ఉండే 3rd వరకు ఎక్స్టెన్షన్ ఇప్పించిన ఘనత మన కేటీఆర్ గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఏదో ఎక్స్టెన్షన్ వచ్చింది ఇంకా 3 వరకు ఉంటుంది, మనం 3 వరకు చేసుకోవచ్చు అనేది మీరు ఊహాగానాలు ఉండకండి. ఎందుకంటే నేను చూశాను, ఇక క్లియర్గా మన 2 జిల్లాల ఇన్ఛార్జ్ విజయగౌడ్ గారు క్లియర్ చెప్తారు. నేను అబ్స్ట్రాక్ట్గా చెప్పేది ఏంటంటే 74% నుంచి 98-99% దాకా మన కాన్స్టిట్యూన్సీలో వచ్చింది. కొన్ని గ్రామాలు అయితే 5-6 గ్రామాలు 100% అయినాయి. వాళ్ళందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేను మా సొంత గ్రామం మనం కూడా ఆదర్శంగా ఉండాలి. వెంకటాపూర్ గ్రామం 15 రోజుల కిందనే 100% చేయించినాం ఈ ఓటర్ది. కాబట్టి ఈరోజు కూడా మనం 3వ తారీఖు వరకు మనకు టైం ఉన్నది అనుకోకుండా 31 వరకే ఏదైతే ఎలిమినేషన్ ఫారాలు ఉన్నాయో 31 వరకే మనం సబ్మిట్ చేయాలి. 3 వరకు మనకు అవకాశం లేదు. 31 వరకు సబ్మిట్ చేస్తే 3 వరకు అవి డిజిటలైజేషన్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ సమన్వయ కమిటీ సభ్యులు, మండల సమన్వయ కమిటీ, టౌన్ సమన్వయ కమిటీ అందరూ ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్తూ, ఇక చాలా విషయాలని మనం మాట్లాడాలంటే 246 బూతులు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. ఒక్క 8 బూతులు రావాలి. ఆ 8 బూతులు కూడా ఇవాళ రేపట్లో వచ్చేస్తాయి. రవి గారికి చెప్పినాం, ముసలి బాబా గారికి చెప్పినాం. మన ముస్లిం ఏరియాలని ఎవరైతే అక్కడ మనోళ్ళు ఉన్నారో, యాక్టివ్ ఉన్నారో, ఓడిపోయిన కౌన్సిలర్లు ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా, దాన్ని బట్టి ఆ బూత్కి 2 సభ్యులు ఇస్తే 100% అయిపోతుంది. మీకు తెలుసు, గతంలో నవపేట మండలంలో కూడా ఇదే జరిగింది. మా నరసింహరావు గారు ఉన్నారు. కోతంగల్లో కవిత విలేజ్, మరి అక్కడ లేదంటే కొందరు మా వాళ్ళని బట్టి అవన కానీ నరసింహరావు ఆధ్వర్యంలో అలన్ రమేష్ కూడా మరి చేసి అక్కడ కూడా 100% బూత్ కమిటీ సభ్యులు తీయడం జరిగింది. మేము మొన్న వెళ్ళాం, నవపేట మండలంలో రాంపూర్ వెళ్ళి బూత్కు మేము ఇంటింటికి తిరిగి ఒక్కొక్క ఓటు ప్రాముఖ్యత చెప్పినాం. అక్కడ ఒక టీంకి వెళ్తే బాగుంటుందని మీరు కూడా ఈ రోజుల్లో అది కూడా ఉపయోగించుకోండి. మీ మండలంలో, మీ గ్రామాల్లో ఏ బూతులు ఉన్నా స్వయం వెళ్ళి మరి 100% అయిందా మాకు అని చెప్పేసి మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా 100% అవుతుంది. ఎందుకంటే మేము కూడా విజయగౌడ్ గారు కానీ నేను కానీ మీకు ఎనీ టైం రాత్రి కానీ పగలు కానీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము ఆన్సర్ సమాధానం కూడా ఇస్తాం. కొద్దిగా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మేము ఈరోజే కాదు, గత టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా మేము పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నాం. జిల్లాలు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పడం జరిగిందో ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే ఈ 2.5 సంవత్సరాలు పూర్తయింది, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ పూర్తయి ఈ 2.5 సంవత్సరాల్లో బోధన్ నియోజకవర్గంలో నిజమైన కార్యకర్త ఎవరైతే ఇప్పటికీ ఇదే పార్టీలో ఉన్నారో వాళ్ళకి చాలా రకాలమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. అక్కడికక్కడ మండల అధ్యక్షులు కావచ్చు, ఒక స్థాయి ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళకి అండగా ఉంటూ ఈరోజు ఈ 2.5 సంవత్సరాలు కూడా పోరాడుతూ వస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్యనే మా బోధన్ పట్టణానికి సంబంధించి ఈ మధ్యనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డులలో కొన్ని వార్డులలో కొంతమంది టికెట్లు ఆశించి వాళ్ళ టికెట్లు రాక, కొద్దిమందికి అక్కడ మన పార్టీ టికెట్ ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళకి ఏదో నారాజ్, అంటే మనం అక్కడ పోయి పని చేయలేదు, పార్టీ పెద్దలు ఎవరు రాలేదనే నారాజు ఉండొచ్చు. ఇట్లా చాలా రకంగా కూడా బోధన్ పట్టణం అంతా కూడా డిస్టర్బ్గా ఉన్నది. ఈరోజు
దాని మూలంగా ఏదైతే ఇప్పుడు మనం ఈ మెంబర్షిప్ కోసం బూత్కు 2 ఏజెంట్లను అడుగుతా ఉన్నామో దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం. ఒక పట్టణ అధ్యక్షుడుగా నేను కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ఒక స్థాయిలో లీడర్లు కావచ్చు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్స్ అయినా కూడా, సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క మీటింగ్ కూడా మనది అంటే మన మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించలేదు. అలాగే ఇది 2వ సమన్వయ కమిటీ సమావేశం మన బోధన నియోజకవర్గం నుంచి లేట్ అవుతా ఉన్నది. కానీ మేము కోరేది ఒక్కటే, ఇంత గట్టిగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకి దయచేసి మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.